కార్మికుల జీవితాలను దెబ్బతీసే చీప్ లిక్కర్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. 5 కోట్ల ఈత చెట్లు నాటి కల్లును విక్రయిస్తామన్న సీఎం చీప్ లిక్కర్ను ప్రవేశపెట్టడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు విహెచ్. సిటీలో డెంగ్యూ ప్రబలుతూ ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు విహెచ్. మీరు ఏదో సాయం చేయాలన్నారు. నేను ఇవాళ చూసిన ఒక మంత్రి సర్దార్ పాపన్న గౌడ్ దాని మీద పోయి ఏదో విగ్రహం దగ్గర చేసిండు. మరి ఆ గౌడ కమ్యూనిటీ నీకు నువ్వు లాభం చేయాలని ఆలోచన చేసినవే, మళ్ళీ నువ్వు ఈ సారా ఇంట్రడ్యూస్ చేసేస్తే ఇక కళ్ళు తాగేటోడేవాడు? ఆ చెట్లు పెట్టాలి ఎందుకు? 5 కోట్ల చెట్లు పెట్టాలి ఎందుకు? ఆ ఈత కళ్ళు రావాలి ఎప్పుడు? ఈ లోపల చీప్ లీకర్కి అలవాటైన ఇక కళ్ళు తాగుతాడో ఎవడన్నా? ఏమిటో నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి గారు కొత్త కొత్త ఆలోచనలు. మరి ఆఫీసర్లు కూడా సరిగ్గా చెప్తున్నారా, లేకుంటే నువ్వు చెప్పింది ఎస్ అంటున్నారు అంతే. వాళ్ళు మేము మాత్రం ఏం చెప్తున్నామంటే, అయ్యా నువ్వు బంగారు తెలంగాణ కావాలంటే ఇవాళ నువ్వు ఏదైతే ఆలోచన పెట్టుకున్నావో వారి కాళ్ళ మీద నిలబడాలి.